కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలని పదే పదే చెప్తుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులవుతున్నాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్ కు, ప్రజాపాలనకు అర్థం మారిపోతుంది అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపైన ఉప ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఎమ్మెల్యేల పెత్తనంపైన పార్టీలతో సంబంధం లేకుండా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని గట్టిగా హెచ్చరించాలని డిప్యూటీ సీఎం పవన్ కోరారు. కేబినెట్ భేటీలో ఎమ్మెల్యేల పనితీరుపైన వాడివేడిగా చర్చ జరిగింది. రెవెన్యూ వివాదాలను త్వరితగతిన పరిష్కరించాలని సీఎం సూచించినప్పుడు ఈ విషయంలో కొందరు ఎమ్మెల్యేలు వేలు పెడుతున్నారని పవన్ కళ్యాణ్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎర్రచందనం అక్రమ రవాణా అక్రమాలపైన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ లో ప్రస్తావించారు. పెద్దిరెడ్డి అక్రమాలను స్వయంగా వీడియో తీశారని, త్వరలోనే ఆ వీడియో విడుదల చేస్తానని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తుంటే ఇన్ఛార్జి మంత్రులు బాధ్యత తీసుకుని చక్కదిద్దాలని కూడా సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారమే ఎజెండాగా వారు పనిచేయాలని కోరారు. అనంతపురంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంలో భిన్నంగా ముందుకెళ్లామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకొచ్చారు. కలెక్టర్, ఆర్డీఓలు, ఇతర రెవెన్యూ అధికారులు అందరినీ కూర్చోబెట్టి 22A లాంటి సుమారు 400 సమస్యలను పరిష్కరించామని ఆయన చెప్పగా, ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకుని మంత్రులందరూ పనిచేయాలని సీఎం సూచించారు. ఎర్రచంద్రం విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించి పవన్ కళ్యాణ్ బాగా చేస్తున్నారని కూడా అభినందించారు.